ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉడకపెట్టిన ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసి బాగా కలిపి అందులో కొంచెం కారం వేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకో 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకొని అందులో ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. అంతే అండి, ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.